వెల్కమ్ టు ఆర్ఆర్ఐటికి యూట్యూబ్ ఛానల్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్ సిలబస్కి అనుగుణంగా ఇండియన్ పాలిటీ భారత రాజ్యాంగం నుంచి ప్రవేశిక ప్రియాంబుల్ సంబంధించి మోడల్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, క్రింది అంశాలను పరిశీలించండి. అసర్షన్ ఏ, ప్రవేశికను నేటికి ఒక్కసారి మాత్రమే సవరించడం జరిగింది. రీజన్ ఆర్, 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సోషలిస్ట్, సెక్యులర్ వంటి పదాలతో పాటు ఇంటిగ్రిటీ అనే పదాన్ని కూడా చేర్చారు. ఇక్కడ వివరణ చూడండి. ఆప్షన్ ఏమి ఇచ్చారు, ఏ మరియు ఆర్ రెండు నిజమే మరియు ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ. ఆప్షన్ బి చూడండి, ఏ మరియు ఆర్ రెండు నిజమే కానీ ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ కాదు. ఆప్షన్ సి చూడండి, ఏ అయితే నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి చూడండి, ఏ తప్పు కానీ ఆర్ నిజం లేదా ఏ మరియు ఆర్ రెండు తప్పు. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ అవుతుంది. ఏ మరియు ఆర్ రెండు నిజమే, అలానే ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ. ఇక్కడ చూడండి, అసెర్షన్ ఏమంటున్నారు, ప్రవేశిక నీటికి ఒక్కసారి మాత్రమే సవరించడం జరిగింది. రీజన్ ఏంటి, 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సోషలిస్ట్, సెక్యులర్ వంటి పదాలతో పాటు ఇంటిగ్రిటీ అనే పదాన్ని కూడా చేర్చారు. సో ఆప్షన్ ఏ సరైనది. నోట్, ఇక్కడ నోట్ చూడండి, 1976 నుంచి 42వ రాజ్యాంగ సవరణ లేదా రాజ్యాంగ సవరణ చట్టాన్ని మినీ రాజ్యాంగంగా పేర్కొంటారు ఆనాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ. ఎందుకనగా ఈ 1975 నుంచి 42వ రాజ్యాంగ సవరణ అనేక అంశాలు చేర్చడం జరిగింది భారత రాజ్యాంగంలో. కావున ఈ 1975 నుంచి 42వ రాజ్యాంగ సవరణ లేదా రాజ్యాంగ సవరణ చట్టం మినీ రాజ్యాంగంగా పేర్కొంటారు. సామ్యవాదం సోషలిస్ట్ అంటారు, లౌకికను సెక్యులర్ అంటారు, సమగ్రత ఇంటిగ్రిటీ అని అంటారు. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర అనే అంశాలు భారత రాజ్యాంగ ప్రవేశికలో కలవు. వీటిని ఎస్ఎస్ఎల్పిజి అని గుర్తుపెట్టుకోండి. వరుస క్రమంలో అమర్చమంటారు. చాలా ఎగ్జామ్స్ కూడా అడిగినారు ఇంతకుముందు. సెకండ్ క్వశ్చన్, క్రింది వ్యక్తులలో ఎవరు ప్రవేశికను రాజ్యాంగం యొక్క గుర్తింపు కార్డు అని పిలిచారు. ఆప్షన్ ఏ నాని పాల్కీవాలా, ఆప్షన్ బి పండిట్ నెహ్రూ, ఆప్షన్ సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ డి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. నాని పాల్కీవాలా రాజ్యాంగం యొక్క ప్రవేశికను రాజ్యాంగం యొక్క గుర్తింపు కార్డు అని పిలిచారు. సో ఆప్షన్ ఏ సరవుతుంది. మన ఆన్సర్ ఆప్షన్ ఏ. థర్డ్ క్వశ్చన్, రాజ్యాంగ ప్రవేశిక అనే భావనను ఎక్కడి నుంచి గ్రహించారు. ఆప్షన్ ఏ బ్రిటన్, ఆప్షన్ బి యుఎస్ఎస్ఆర్ రష్యా, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి సౌత్ ఆఫ్రికా. రాజ్యాంగ ప్రవేశిక అనే భావనను మనము అమెరికా నుంచి గ్రహించాము. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నోట్, అమెరికా దేశ రాజ్యాంగం నుండి గ్రహించిన లేదా స్వీకరించిన మరికొన్ని అంశాలు చూద్దాం. ప్రాథమిక హక్కులు, సుప్రీంకోర్టు, అలానే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, పిల్స్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్, అలానే దేశాధిపతి లేదా రాష్ట్రపతి పేరు మీద దేశపాలన నిర్వహించడం, అలానే న్యాయ సమీక్ష అనే అంశం, అలానే రాజ్యాంగ ఆధిక్యత, అలానే రాజ్యాంగ సభలో రాష్ట్రాల యొక్క ఆమోదం పొందడం, మరియు ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తుల యొక్క నియామకం మరియు తొలగింపు అంశాలు, అలానే రాష్ట్రపతి సర్వ సైన్యాధ్యక్షుడిగా వ్యవహరించుట మరియు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ, అలానే ఉపరాష్ట్రపతి యొక్క పదవి, అలానే ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఎగువ సభకు అధ్యక్షులుగా వ్యవహరించుట అనే ఈ అంశాలను మొత్తం మనం అమెరికా దేశ రాజ్యాంగాన్ని స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ ప్రవేశికను భారత జాతక చక్రం వంటిదిగా వర్ణించిన వారు ఎవరు. ఆప్షన్ ఏ ఎర్నెస్ట్ బార్కర్, ఆప్షన్ బి ఠాకూర్ దాస్ భార్గవ, ఆప్షన్ సి కేఎం మున్షి, ఆప్షన్ డి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. ఇక్కడ రాజ్యాంగ ప్రవేశికను భారత జాతక చక్రం వంటిదిగా వర్ణించిన వారు కేఎం మున్షి. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 5, భారత రాజ్యాంగం దాని అంతిమ అధికారాన్ని దీని నుండి పొందింది. ఆప్షన్ ఏ భారత సర్వోన్నత న్యాయస్థానం, ఆప్షన్ బి భారత ప్రభుత్వం, ఆప్షన్ సి భారత రాష్ట్రపతి, ఆప్షన్ డి భారతదేశ ప్రజలు. భారత రాజ్యాంగం దాని యొక్క అంతిమ అధికారాన్ని భారతదేశ ప్రజల నుండి పొందింది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 6, మన రాజ్యాంగ ప్రవేశికలో ఈ క్రింది పదాలలో ఏది వ్రాయబడలేదు. ఆప్షన్ ఏ సార్వభౌమాధికారం, ఆప్షన్ బి సెక్యులర్, ఆప్షన్ సి రిపబ్లిక్, ఆప్షన్ డి కమ్యూనిస్ట్. మన రాజ్యాంగ ప్రవేశికలో రాయబడని పదము కమ్యూనిస్ట్ అండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సార్వభౌమాధికారం రాశారు, సెక్యులర్ అనే పదం రాశారు, రిపబ్లిక్ రాశారు, కానీ కమ్యూనిస్ట్ అనే పదాన్ని ఏ రాజ్యాంగ ప్రవేశంలో ఎక్కడా వ్రాయబడలేదు. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 7, భారత రాజ్యాంగ ప్రవేశికను ఎవరు తయారు చేశారు. ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ బి రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ సి బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ డి బిఎన్ రావు. భారత రాజ్యాంగ ప్రవేశికను తయారు చేసిన వారు జవహర్లాల్ నెహ్రూ. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్.
నోట్ చూడండి. 1946 డిసెంబర్ 13న జవహర్లాల్ నెహ్రూ గారు రాజ్యాంగ పరిషత్తులో లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే రాజ్యాంగ పరిషత్ ఈ లక్ష్యాలు ఆశయాల యొక్క తీర్మానాన్ని 1947 జనవరి 20న ఆమోదించింది. జవహర్లాల్ నెహ్రూ యొక్క లక్ష్యాలు ఆశయాల తీర్మానం ఆధారంగా ఈ రాజ్యాంగ ప్రవేశికను భారత రాజ్యాంగంలో రూపొందించారు లేదా ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రవేశికకు సంబంధించి కింది స్టేట్మెంట్లో ఏది సరైనది? ఆప్షన్ ఏ, ఇది న్యాయస్థానంలో అమలు చేయబడదు. ఆప్షన్ బి, ఇది రాజ్యాంగంలో భాగం కాదని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. ఆప్షన్ సి, ఇది 2 సార్లు సవరించబడింది. ఆప్షన్ డి, పైవన్నీ. ఇక్కడ చూడండి, మనకు వివరణ చేస్తాను. ప్రవేశికకు సంబంధించి కింది స్టేట్మెంట్లో ఏది సరైనది అంటున్నారు. ఇక్కడ సరైనది ఏంటి? ఆప్షన్ ఏ చూడండి, ఇది న్యాయస్థానంలో అమలు చేయబడదు. సరైనది మాత్రం ఆప్షన్ ఏ మన ఆన్సర్ అండి. నెక్స్ట్ చూడండి బి, ఇది రాజ్యాంగంలో భాగంగా సుప్రీంకోర్టు ఇటీవలే తీర్పునిచ్చింది. ఇది రాంగ్, తప్పండి. ఆప్షన్ సి చూడండి, ఇది 2 సార్లు సవరించబడింది. తప్పండి. కేవలం రాజ్యాంగ ప్రవేశిక నీటికి 1970లో 42వ రాజ్యాంగ సభ ఒక్కసారి మాత్రమే సవరణ జరిగింది. ఇక్కడ ఆప్షన్ ఏ ఉన్నారు, పైవన్నీ అంటున్నారు. కానీ ఇక్కడ సరైన అంశం మాత్రం ఆప్షన్ ఏ సరైనది. క్వశ్చన్ నెంబర్ 9, భారత రాజ్యాంగ నిర్మాతల మనసు కింది వాటిలో దేనిలో ప్రతిబింబిస్తుంది? ఆప్షన్ ఏ, ప్రాథమిక విధులు. ఆప్షన్ బి, ప్రాథమిక హక్కులు. ఆప్షన్ సి, రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు. ఆప్షన్ డి, పీఠిక. భారత రాజ్యాంగ నిర్మాతల యొక్క మనసు పీఠికలో ప్రతిబింబిస్తుంది. ఇదే రాజ్యాంగ ప్రవేశికలో ప్రతిబింబిస్తుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 10, కింది లక్ష్యాలలో ఏది భారత రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరచబడలేదు? ఆప్షన్ ఏ, ఆలోచన స్వేచ్ఛ. ఆప్షన్ బి, ఆర్థిక స్వేచ్ఛ. ఆప్షన్ సి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. ఆప్షన్ డి, విశ్వాసం యొక్క స్వేచ్ఛ. క్రింది లక్ష్యాల్లో భారత రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరచబడినది ఆర్థిక స్వేచ్ఛ. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 11, భారత రాజ్యాంగ ప్రవేశికలో ఈ క్రింది పదాలలో ఏది ప్రస్తావించబడలేదు? ఆప్షన్ ఏ, సార్వభౌమాధికారం. ఆప్షన్ బి, ప్రజాస్వామ్య. ఆప్షన్ సి, సెక్యులర్. ఆప్షన్ డి, ఫెడరల్. ఇక్కడ భారత రాజ్యాంగ ప్రవేశికలో ప్రస్తావించబడింది ఫెడరల్. ఇక్కడ ఫెడరల్ అనగా సమాఖ్య అనే పదాన్ని రాజ్యాంగ ప్రవేశికలో ప్రస్తావించబడలేదు. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సార్వభౌమాధికారం ప్రస్తావించబడింది, ప్రజాస్వామ్య అనే పదం ప్రస్తావించింది, సెక్యులర్ అనే లౌకిక అనే పదాన్ని కూడా ప్రస్తావించబడింది. కానీ ప్రస్తావించబడింది ఫెడరల్, సమాఖ్య అనే పదాన్ని ప్రస్తావించబడలేదు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ ప్రవేశ యొక్క చట్టపరమైన స్వభావం ఏమిటి? ఆప్షన్ ఏ, ఇది అమలు చేయదగినది. ఆప్షన్ బి, ఇది అమలు సాధ్యం కాదు. ఆప్షన్ సి, ఇది ప్రత్యేక పరిస్థితుల్లో అమలు చేయబడవచ్చు. ఆప్షన్ డి, పైవేవి కావు. రాజ్యాంగ ప్రవేశిక చట్టపరమైన స్వభావం ఇది అమలు సాధ్యం కాదు. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 13, క్రింది వాటిలో ఉపోద్ఘాతం గురించి ఏది నిజం కాదు? ఆప్షన్ ఏ, ప్రవేశిక రాజ్యాంగంలో భాగం. ఆప్షన్ బి, ఉపోద్ఘాతం శాసనసభకు అధికారానికి మూలం కాదు లేదా శాసనసభ అధికారులపై నిషేధం కాదు. ఆప్షన్ సి, ఇది న్యాయబద్ధం కాదు. ఆప్షన్ డి, దీని నిబంధన న్యాయస్థానంలో అమలు చేయబడుతుంది. అసలు ఉపోద్ఘాతం అంటే ఏంటి? రాజ్యాంగ ప్రవేశికరికి ఇతర పేరే ఉపోద్ఘాతం అని, ముందు మాట అని, ప్రియాంబుల్ అని ఇలా పిలుస్తారు. ఇక్కడ క్రింది సరికాని అంశం అడుగుతున్నారండి. ఉపోద్ఘాతం లేదా రాజ్యాంగ ప్రవేశింది న్యాయస్థానంలో అమలు చేయబడుతుందని ఇచ్చాడు. కానీ రాజ్యాంగ ప్రవేశం ముందు మాట న్యాయస్థానంలో అమలు చేయబడుతుంది. కానీ సరికాని అంశం మనకు ఆప్షన్ డి సరికాని అంశం. మిగిలి చూడండి, ప్రవేశిక రాజ్యాంగంలో భాగం అంటే భాగమేంటి? ఆప్షన్ బి చూడండి, ఉపోద్ఘాతం శాసనసభకు అధికారానికి మూలం కాదు లేదా శాసనసభ అధికారం నిషేధం కాదు. సరైన అంశమండి. ఆప్షన్ సి చూడండి, న్యాయబద్ధం కాదు. ఉపోద్ఘాత రాజ్యాంగ ప్రవేశం న్యాయబద్ధం కాదు. సరికాని అంశం ఆప్షన్ డి మన సరికాని అంశం. క్వశ్చన్ నెంబర్ 14, పీఠిక రాజ్యాంగంలో భాగం కాదని సుప్రీంకోర్టు ఏ సందర్భంలో అభిప్రాయపడింది? ఆప్షన్ ఏ, 1960 బెరుబెరి యూనియన్ కేసు. ఆప్షన్ బి, 1973 కేశవానంద భారతి కేసు. ఆప్షన్ సి, 1976 మేనకా గాంధీ కేసు. ఆప్షన్ డి, 1980 మేనర్వాల్ కేసు. పీఠిక రాజ్యాంగంలో భాగం కాదని సుప్రీంకోర్టు బెరుబరి యూనియన్ కేసులో తెలిపింది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. అది కూడా 1960 సంవత్సరంలో. నోట్ చూడండి, బెరుబరి యూనియన్ కేసు అనేది భారతదేశం బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో ఒక చిన్న భూభాగం. గతంలో భారత్ మరియు పాకిస్తాన్ సరిహద్దుగా ఉన్నటువంటి ప్రాంతం. బెరుబరి యూనియన్పై భారతదేశం మరియు పాకిస్తాన్ ముఖ్యమైన చట్టపై వివాదాన్ని సూచించింది. ఈ కేసు 1900లో అంతర్జాతీయ న్యాయస్థానం ముందుకు వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 15, మన ఉపోద్ఘాతంలోని స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం యొక్క ఆదర్శాలు ఎవరి నుండి తీసుకోబడ్డాయి? ఇక్కడ ఉపోద్ఘాతం అనగా రాజ్యాంగ ప్రవేశికనే మనం ప్రియాంబులు లేదా పీఠికనే ఉపోద్ఘాతం అంటారు. ఆప్షన్ ఏ చూడండి, ఫ్రెంచ్ విప్లవం. ఆప్షన్ బి, రష్యన్ విప్లవం. ఆప్షన్ సి, ఐరిష్ రాజ్యాంగం. ఆప్షన్ డి, యుఎస్ఏ రాజ్యాంగం. స్వేచ్ఛ, సమానత్వ, సౌభ్రాతృత్వం అనేవి ఉపోద్ఘాతం ఆదర్శాలు ఫ్రెంచ్ విప్లవాన్ని తీసుకోవడం జరిగింది. కావున ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్.
క్వశ్చన్ నెంబర్ 16 డెమోక్రటిక్ అనే పదాన్ని పీఠికలో ఉపయోగించారు. అయితే ప్రజాస్వామ్యం యొక్క విస్తృత భావం ఏమని అర్థం ఇక్కడ? ఆప్షన్ ఏ రాజకీయ ప్రజాస్వామ్యం మాత్రమే, ఆప్షన్ బి సామాజిక ప్రజాస్వామ్యం మాత్రమే, ఆప్షన్ సి ఆర్థిక ప్రజాస్వామ్యం మాత్రమే, ఆప్షన్ డి పైవన్నీ కూడా. డెమోక్రటిక్ అనేది మనకు రాజకీయ ప్రజాస్వామ్యం, సామాజిక ప్రజాస్వామ్యం, ఆర్థిక ప్రజాస్వామ్యంతో కూడుకుంది. కావున ఆప్షన్ డి పైవన్నీ కూడా మనకు సరైన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 17 ప్రత్యక్ష ప్రజాస్వామ్యం 4 పరికరాలపై ఆధారపడి ఉంటుంది. అయితే క్రింది వాటిలో ఏది ప్రత్యక్ష ప్రజాస్వామ్య పరికరం కాదు? ఆప్షన్ ఏ ప్రజాభిప్రాయ సేకరణ, ఆప్షన్ బి చొరవ, ఆప్షన్ సి ఎన్నికలు, ఆప్షన్ డి రికాల్. ఇక్కడ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం సంబంధించి పరికరం కానిది ఎన్నికలు. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నోట్ చూడండి, ఎన్నికలు అనేవి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం సంబంధించినవి కాదు, మరియు ఎన్నికలు అనేవి పరోక్ష ప్రజాస్వామ్య సాధనం లేదా పరోక్ష ప్రజాస్వామ్య పరికరం సంబంధించినవి. క్వశ్చన్ నెంబర్ 18 క్రింది వాటిలో ఉపోద్ఘాతంలోని 4 పదార్థాల్లో భాగం కానిది. ఇక్కడ రాజ్యాంగ ప్రవేశకంలోని భాగం కానిది అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ రాజ్యాంగం యొక్క అధికారం యొక్క మూలం, ఆప్షన్ బి భారత రాష్ట్ర స్వభావం, ఆప్షన్ సి రాజ్యాంగం యొక్క లక్ష్యం, ఆప్షన్ డి రాజ్యాంగం యొక్క అమలు తేదీ. ఇక్కడ ఉపోద్ఘాతంలో 4 పదార్థాల్లో భాగం కానిది రాజ్యాంగం యొక్క అమలు తేదీ. సో ఆప్షన్ డి సరికానిది. క్వశ్చన్ నెంబర్ 19 తేదీన రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించింది. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్ ఏ 1949 నవంబర్ 26, ఆప్షన్ బి 1949 డిసెంబర్ 26, ఆప్షన్ సి 1950 జనవరి 24, ఆప్షన్ డి 1950 జనవరి 26. ఇక్కడ రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించింది 1949 నవంబర్ 26. సో ఆప్షన్ ఏ సరైన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 20 పీఠికలో ఎన్ని రకాల సమానత్వం ప్రస్తావించబడింది? ఆప్షన్ ఏ 2 రకాలు, ఆప్షన్ 3 3 రకాల సమానత్వం, ఆప్షన్ సి 4 రకాల సమానత్వం ప్రస్తావించబడింది, ఆప్షన్ డి 5 రకాల సమానత్వం ప్రస్తావించింది. ఇక్కడ పీఠికలో మనకు 2 రకాల సమానత్వం ప్రస్తావించబడింది. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నోట్ చూడండి, పీఠికలో ప్రస్తావించిన 2 రకాల సమానత్వం. ఒకటి హోదా మరియు అవకాశాల యొక్క సమానత్వం. హోదా మరియు అవకాశాల సమానత్వం ఇది పౌరులందరికీ వారి కులం, మతం, లింగం లేదా ఇతర విభిన్న కారకాలతో సంబంధం లేకుండా సమానమైన చికిత్స మరియు అవకాశాలను నొక్కి చెబుతుంది. హోదా మరియు అవకాశాల యొక్క సమానత్వం. క్వశ్చన్ నెంబర్ 21 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా పీఠికలో క్రింది వాటిలో ఏది చేర్చబడలేదు? ఆప్షన్ ఏ సోషలిస్ట్, ఆప్షన్ బి సెక్యులర్, ఆప్షన్ సి సమగ్రత, ఆప్షన్ డి రిపబ్లిక్. 1976 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ కాలంలో ప్రవేశికను లేదా పీఠికను లేదా ప్రియాంబుల్ ఒక్కసారి సవరించారు. ఆ సవరించిన కాలంలో సోషలిస్ట్, అలానే సెక్యులర్ మరియు సమగ్రత ఇంటిగ్రిటీ అనే పదాలను చేర్చారు. కానీ చేర్చబడని పదము ఈ రాజ్యాంగ సవరణ రిపబ్లిక్ గణతంత్ర అనే అంశాన్ని చేర్చబడలేదు. సో ఆప్షన్ డి సరికాని అంశం లేదా చేర్చబడలేదు. క్వశ్చన్ నెంబర్ 22 క్రింది వాటిలో ఏది భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా వర్ణిస్తుంది? ఆప్షన్ ఏ ప్రాథమిక హక్కులు, ఆప్షన్ బి రాజ్యాంగ ప్రవేశిక, ఆప్షన్ సి 9వ షెడ్యూల్, ఆప్షన్ డి ఆదేశిక సూత్రాలు. భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా వర్ణించేది రాజ్యాంగ ప్రవేశిక. సో మన ఆన్సర్ ఆప్షన్ బి సరైనది. క్వశ్చన్ నెంబర్ 23 భారత రాజ్యాంగంలో మేమ్ ది పీపుల్ ఆఫ్ ఇండియా అనగా వ్యూ ద పీపుల్ ఆఫ్ ఇండియా అనే పదాలు ఎక్కడ ఉపయోగించబడ్డాయి? ఆప్షన్ ఏ ఆదేశిక సూత్రాలు, ఆప్షన్ బి ప్రాథమిక హక్కులు, ఆప్షన్ సి పౌరసత్వం, ఆప్షన్ డి రాజ్యాంగ ప్రవేశిక. వ్యూ ద పీపుల్ ఆఫ్ ఇండియా లేదా మేమ్ ది పీపుల్ ఆఫ్ ఇండియా అనే పదాలు భారత రాజ్యాంగంలోని రాజ్యాంగ ప్రవేశికలో ప్రస్తావించబడ్డాయి లేదా ఉపయోగించబడ్డాయి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 భారత రాజ్యాంగంలోని ఏ భాగం రాజ్యాంగం యొక్క ఆత్మగా వర్ణించబడింది? ఆప్షన్ ఏ ప్రాథమిక హక్కులు, ఆప్షన్ బి రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు, ఆప్షన్ సి ప్రవేశిక, ఆప్షన్ డి రాజ్యాంగ పరిష్కారాల హక్కు. భారత రాజ్యాంగంలోని ప్రవేశిక రాజ్యాంగం యొక్క ఆత్మగా వర్ణించబడింది. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 25 సెక్యులర్ యొక్క నిజమైన అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ ప్రభుత్వం దృష్టిలో అన్ని మతాలు సమానమే, ఆప్షన్ బి మైనార్టీలకు సంబంధించిన మతానికి ప్రత్యేక ప్రాముఖ్యత, ఆప్షన్ సి ఒక మతాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, ఆప్షన్ డి క్రింది వాటిలో ఏవీ లేవు. సెక్యులర్ యొక్క నిజమైన అర్థం ఏమనగా ఆప్షన్ ఏ సరైన అంశం అండి. ప్రభుత్వం దృష్టిలో అన్ని మతాలు సమానమే సెక్యులర్ యొక్క నిజమైన అర్థం. సో ఆప్షన్ ఏ మన సరైన ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. క్రింది వారిలో భారత రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగం యొక్క ముఖ్య అంశం అని ఎవరు చెప్పారు? ఆప్షన్ ఏ ఎర్నెస్ట్ మార్కర్, ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ డి నెల్సన్ మండేలా. భారత రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగం యొక్క ముఖ్యాంశం అని చెప్పిన వారు ఎర్నెస్ట్ బార్కర్. సో ఆప్షన్ ఏ సరైన ఆన్సర్ లేదా సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 27. ఇండియా ఈజ్ ఏ రిపబ్లిక్ అనగా ఆప్షన్ ఏ అన్ని విషయాల్లో ప్రజలదే తుది అధికారం, ఆప్షన్ బి భారతదేశంలో పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థ లేదు, ఆప్షన్ సి భారతదేశంలో వంశపారపర్య పాలకులు లేరు, ఆప్షన్ డి భారతదేశంలో రాష్ట్రాల యూనియన్ లేదా భారతదేశం ఒక రాష్ట్రాల యూనియన్. ఇండియా ఈజ్ రిపబ్లిక్ అనగా భారతదేశంలో వంశపారపర్య పాలకులు లేరు అని అర్థం. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 28. క్రింది కేసుల్లో సుప్రీంకోర్టు భారత రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంలో భాగంగా పీఠికను పరిగణించింది. ఆప్షన్ ఏ బెరుబరీ కేసు, ఆప్షన్ బి ఏకే గోపాలన్ కేసు, ఆప్షన్ సి ప్రైవీ వర్సెస్ కేసు, ఆప్షన్ డి కేశవానంద భారతి కేసు. సుప్రీంకోర్టు భారత రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో భాగంగా పీఠికను పరిగణించిన కేసు కేశవానంద భారతి కేసు. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 29. క్రింది పదాలను పరిగణించండి. ఆప్షన్ 1 సోషలిస్ట్, ఆప్షన్ 2 డెమోక్రటిక్, ఆప్షన్ 3 సార్వభౌమాధికారం, ఆప్షన్ 4 సెక్యులర్. పీఠికలో ఇచ్చిన విధంగా సరైన పదాల క్రమాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ 3, 1, 4 మరియు 2, ఆప్షన్ బి 3, 4, 1 మరియు 2, ఆప్షన్ సి 3, 4, 2 మరియు 1, ఆప్షన్ డి 4, 1, 3 మరియు 2. సో ఇక్కడ పేర్కొన్న రాజ్యాంగ ప్రవేశికున్న అంశాలను వరుస క్రమంలో అమర్చమంటున్నారు. సోషలిస్ట్, డెమోక్రటిక్, సార్వభౌమాధికారం, సెక్యులర్ అనే పదాల్లో మొదటగా వచ్చినది సార్వభౌమాధికారం, నెక్స్ట్ వన్ సోషలిస్ట్, నెక్స్ట్ వన్ సెక్యులర్, అలానే డెమోక్రటిక్. ఎస్ఎస్ఎల్పిజి గుర్తుపెట్టుకోండి. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర అంశాలు ఉంటే సరిపోతుంది. షార్ట్ కట్ అనమాట అది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించి క్రింది స్టేట్మెంట్ను పరిగణించండి మరియు దిగువ ఇచ్చిన కోడ్ను ఉపయోగించి సరైన సమాధానం తెలపండి. ఆప్షన్ 1 జవహర్లాల్ నెహ్రూ ద్వారా లక్ష్యాల తీర్మానం చివరకు పీఠికగా మారింది. ఆప్షన్ 2 ఇది న్యాయమైనది కాదు. ఆప్షన్ 3 ఇది సవరించబడదు. ఆప్షన్ 4 పీఠిక రాజ్యాంగంలోని నిర్దిష్ట నిబంధనను భర్తీ చేయదు. కోడ్ ఆప్షన్ ఏ కేవలం 1 మరియు 2 మాత్రమే, ఆప్షన్ బి 1 మరియు 2 మరియు 4 మాత్రమే, ఆప్షన్ సి 1, 2, 3 మాత్రమే, ఆప్షన్ డి 2, 3, 4 మాత్రమే. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లో జవహర్లాల్ నెహ్రూ ద్వారా లక్ష్యాల తీర్మానం చివరకు పీఠికగా మారింది. ఆప్షన్ 1 సరైన అంశం అండి. ఆప్షన్ 2 చూడండి, ఇది న్యాయమైనది కాదు, రాజ్యాంగ ప్రవేశికంది న్యాయమైనది కాదు. సో ఇది సవరించబడదు కాదు, సవరించవచ్చు, రాజ్యాంగ ప్రవేశికను సవరించవచ్చు. ఆప్షన్ 3 సరికాదు. ఆప్షన్ 4 చూడండి, పీఠిక రాజ్యాంగంలోని నిర్దిష్ట నిబంధనను భర్తీ చేయదు. సో ఆప్షన్ 1, 2, 4 4 మాత్రమే సరైనవి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.